భగవంతుని ఏ కోరికలు కోరుకోవాలి, ఎలాంటి కోరికలు సిద్ధిస్తాయి, ఎందుకు కొన్ని కోరికలు అస్సలే నెరవేరవు అనేటువంటి అంశాలని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, భగవంతుని కోరుకుంటూ ఉంటాం. జీవితం గొప్పగా మారిపోవాలని, మరింత విశేషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఎన్నెన్నో కోరికలు భగవంతుని వేడుకుంటూ ఉంటాం. భగవంతుని దర్శించుకునేప్పుడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదండి. చాలామంది భగవంతుని చూసేప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటారు. అలా కాదు, భగవంతుని కంటి నిండా చూసిన తర్వాత గుడిలో ఒక పక్కన కూర్చొని అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానించాలి. లేదా భగవంతుని పూర్తిగా కంటి నిండా చూసిన తర్వాత అప్పుడు రెండు చేతులు జోడించి భగవంతుని ధ్యానించాలి. భగవంతుని కోరుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే అంటే కోపం తగ్గించు, ఒత్తిడి లేకుండా చూడు, ఆందోళన నుంచి బయటపడేయి, ఈర్ష్య లేకుండా చూడు, ఎవరిపైన అసూయ నా మనసులో పుట్టకుండా చూడు, రాగద్వేషాలకి దూరంగా ఉంచు, ఓర్చుకునే తత్వాన్ని ఇవ్వు, ఓదార్చుకునేటువంటి ఓపికనివ్వు, శక్తినివ్వు. ఇలాంటివి భగవంతుని కోరుకోవాలట. ఎందుకు మేడం ఇలాంటివి కోరుకోమంటున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఏవైతే మన ఎదుగుదలకి గేట్లలాగా అడ్డుతెరల్లాగా ఉంటాయో అవి తొలగిపోతే ఆటోమేటిక్గా మన జీవితంలోకి రావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ కోపము, ఆందోళన, ఒత్తిడి, ద్వేషము, అసూయ, ఇతరులపైన ఉండేటువంటి ఓర్చుకోలేనితనము, ఓర్పు లేనితనము, ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేటువంటి ఆనందాలకి అడ్డుకట్టలాంటివి. ఈ అడ్డుకట్ట ఒక్కసారి తొలగిందా మన జీవితం ఎంత గొప్ప స్థాయికి చేరాలో అంత గొప్ప స్థాయికి తప్పకుండా చేరుతుంది. భగవంతుని ఇవన్నీ తొలగించమని వేడుకోవాలట. అలాగే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి జీవితానికి ఈ కాళ్ళు, చేతులు, ఈ శరీరం అనేటువంటి ఒత్తి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భగవంతుడా ఈ జీవితాన్ని ఇప్పటి వరకు ఇలా నడిపించావు, ధన్యులము. కానీ ఇక ముందు కూడా మంచి మంచి పనులు చేస్తూ నీ బిడ్డగా నా జీవితానికి సార్థకమైనటువంటి పనులు మాత్రమే చేస్తూ, నా వల్ల వీలైనంత వరకు ఇతరులకు మంచి మాత్రమే చేయాలి, ఎప్పుడు కూడా చెడు తలపెట్టినటువంటి తలంపును మాత్రమే నాకు అందించు స్వామి అని చెప్పి వేడుకోవాలట. అప్పుడు మీకు తెలియకుండానే మీ జీవితం నావలాగా సాఫీగా సాగిపోతుంది. ఇంకా మీరు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవాంతరాలు కలిగించేటువంటి అంశాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో అన్ని అనుకూలమైనటువంటి అంశాలు వస్తూ ఉంటాయి. అందుకని భగవంతుణ్ణి కోరుకోవాల్సింది నాకు ఇది కావాలి అని కాదు, నాలో ఇది తొలగించు అని మాత్రమే కోరుకోవాలి. బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి అడిగాడట, ధ్యానం చేస్తూ నువ్వేం సాధించావు అని చెప్పి. అప్పుడు బుద్ధుడు ఇచ్చినటువంటి సమాధానము, నేను ధ్యానం ద్వారా ఏమీ సాధించడం కాదు, ఏం పోగొట్టుకున్నానో చెప్తాను విను అని చెప్పి, అశాంతిని పోగొట్టుకున్నాను అని చెప్పి చెప్పారట బుద్ధుల వారు. మనం కూడా మనలో ఉన్నటువంటి లోపాలను తొలగించమని, మన అడుగులు ఎప్పుడు మంచి వైపు పడేలాగానే మనల్ని ప్రోత్సహించేలాగా చూడమని, మన ఆలోచనలో చెడు రాకుండా మంచి మాత్రమే వచ్చేలాగా చూడమని, ఎప్పుడు విశ్వం పట్ల కృతజ్ఞత భావంతో ఉండేలాగా మెదలమని, ఎంత వీలైతే అంత మంచి చేసేటువంటి అవకాశాలను మాత్రమే కల్పించని, తెలిసి తెలియక కూడా పొరపాట్లను చేసేటువంటి అజ్ఞానాన్ని నాకు ఇవ్వొద్దని భగవంతుని వేడుకోవాలట. అప్పుడు ఖచ్చితంగా ఈ అవాంతరాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా చిన్న చిన్న కోరికలు, నా లోపల ఉన్నటువంటి మలినమంతా నా లోపనే ఉండని, కానీ నేను మాత్రం నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నేను ఆ స్థాయికి చేరాలి, ఈ స్థాయికి చేరాలి అని కోరుకుంటూ ఉంటే సిద్ధిస్తాయి, ఫలిస్తాయి. కానీ మీలో ఉన్నటువంటి చెడును నీతో వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటావు. ఆర్థికంగా కుదుట పడతావేమో కానీ వ్యక్తిత్వ వికాసపరంగా ఈ చెడును మొత్తం నీతో మూటగట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటావు. కావలసినంత ప్రకాశవంతంగా జీవితాన్ని వెలుగులు నింపలేవు. గుళ్ళో 1000 దీపాలు వెలిగించిన దానికన్నా మనసులో మానవత్వం, మంచితనంతో కూడినటువంటి ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు. ఆ వెలుగులో మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అంతే తప్ప మీ మూఢత్వాన్ని మీ దగ్గరే ఉంచుకొని, మీ చెడు ఆలోచనలు మీ దగ్గరే ఉంచుకొని ముందుకు వెళ్ళాలి, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే చెడు మొత్తం బరువుగా మారుతున్న తర్వాత సులువుగా జీవితాన్ని గడపలేవు. భారంగా, బరువుగా మాత్రమే జీవితం ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మనసును బరువుగా చేసేటువంటి ఈ మలినాలని ఖచ్చితంగా తొలగించుకోవాలి. ఇవన్నీ తొలగించు స్వామి అని చెప్పి భగవంతుని ముందు ధ్యాన స్థితిలో కూర్చొని, స్వామి నా లోపల ఉన్నటువంటి ఈ చెడుని తొలగించేలాగా చూడు, నేను ఎక్కడెక్కడ ఏ పని చేయటం కోసం వెళ్తున్నానో అక్కడక్కడ ఆయా పనులు మాత్రమే చక్కబెట్టేలాగా చూడు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ, అనవసరమైనటువంటి అంశాలతో నా శరీరాన్ని ముడిపడేలాగా కానీ చెయ్యకు స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకోవాలట. జీవితంలో నిలదొక్కుకోవడం ఒకటైతే, వ్యక్తి తన జీవితాన్ని సార్థకత్వం చేసుకోవటం మరొక అంశం. జీవితంలో ఎదగటం అనేది, ఆర్థికంగా స్థిరపడటం అనేది ఎవరైనా సాధించగలుగుతారు. కానీ వ్యక్తి భౌతిక ప్రపంచంలో జీవిస్తూనే తనకంటూ ప్రత్యేకమైనటువంటి ధోరణిలో మానవత్వ పరిమళాలను వెదజల్లుతూ జీవించటం అనేది మరొక కోణం.
భగవంతుని చూడగానే గట్టిగా కళ్ళు మూసేసుకొని భౌతికమైనటువంటి కోరికల వెంట ఎప్పుడూ పరుగులు తీయకండి. భగవంతుని కళ్ళారా చూడండి. చూసిన తర్వాత ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుంటూ కళ్ళు మూసుకొని అప్పుడు ధ్యానించండి. అప్పుడు కోరికలు కోరండి. ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అవాంతరాలన్నీ తొలగిపోతే మీ కోరికలన్నీ మీ కళ్ళ ముందే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకు తెలియకుండానే మీ జీవితం అంతా చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ఒక సంగీతం వింటున్నంత ప్రశాంతంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆచరించి చూడండి. జీవితంలో తేడాలు మీకే కనిపిస్తాయి. ఏవైనా మాటలు చెప్పడం చాలా సులువే, కానీ అది ఆచరణలో పెట్టడం, ఆచరించి చూపించడం చాలా కష్టమైనటువంటి పని. నేను ఎంత ఆచరణలో పెడుతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నా లోపల కూడా భౌతికమైనటువంటి ప్రలోభాలు నన్ను అడుగులు తడబడేలాగా చేస్తూ ఉంటాయి. కానీ నాకు నేనుగా మళ్ళీ ధ్యానం వైపు మళ్లించుకొని నన్ను నేను సరిచేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ సరైనటువంటి దారిలో వెళ్ళే శక్తిని ఈ స్వామి అని చెప్పి భగవంతుడి ముందు, ప్రకృతి ముందు మోకరిల్లుతూ ఉంటాను. ఏ రోజుకు ఆ రోజు మన మానసిక పరిస్థితిని విశ్లేషణ చేసుకుంటూ మన కోరికల పంతా కొనసాగాలి తప్ప అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఏవో గొప్ప గొప్ప కోరికలు కోరుకుంటూ మన కోరికలకి, మన మనసుకి, మన చేతలకి సంబంధం లేనటువంటి అంశాలని భగవంతుడితో ముడిపెడుతూ ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ ఉంటే లేటుగానైనా సిద్ధిస్తాయి. కానీ మనలో ఉన్నటువంటి మలినం తొలగకపోతే అవి పొందినటువంటి ఆనందం కూడా ఎక్కువ కాలం నిలవదు. అందుకని భగవంతుణ్ణి మీ లోపల ఉన్నటువంటి చెడును తీసేయమని కోరుకుంటూ మీ అందరూ ఆనందమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.